హాయ్ అండి, లోహిలీల టీవీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఆమె పేరు సింధు తాయ్ సప్కల్. మహారాష్ట్రలోని వర్ధా జిల్లాలో ఒక చిన్న గ్రామం. అది ఒక అమావాస్య చీకటి రాత్రి. బయట కుండపోత వర్షం, ఆకాశంలో మెరుపులు ఉరుములతో ఆకాశం అంతా దద్దరిల్లిపోతుంది. ఆ ఊరి చివర ఒక పాడుబడిన గొడ్డు చావిడి. మొత్తం పేడవాసన, మొత్తం బురదమయం. ఆ బురదలో ఒక 20 ఏళ్ళ నిండు గర్భిణి, అంటే ఇందాక చెప్పాను చూడండి, సింధు తాయ్ సప్కల్ గారు అక్కడ పడి ఉన్నారు. ఎందుకు పడి ఉన్నారు అది సస్పెన్స్. అయితే తనకి నొప్పులు వస్తున్నాయి. అప్పుడు ఏం చేస్తాయండి, ఆవుల చావిడిలోకి వచ్చి తన ఉంది కాబట్టి అక్కడ మొగుడు కొట్టి అక్కడ పడేశాడు. కాబట్టి తనకి ఏంటంటే ఇంకా ఏం చేయాలో అర్థం కావట్లేదు. అప్పుడు ఆవులు చుట్టూత దగ్గరికి వస్తున్నాయి. చుట్టూత తనకు భయం వేసింది, ఏమైనా చేస్తాయి ఏమోనని. ఆ టైంలో దేవుణ్ణి స్మరించుకొని ఉంటుంది. అవి ఏమీ చేయకుండా, హాని కలిగించకుండా చుట్టూత వచ్చి రౌండ్గా నుంచున్నాయి. ఒక పాపకి జన్మనిచ్చింది. తర్వాత ఏం జరిగిందో తెలియాలి అంటే నిన్న అప్లోడ్ చేశాను చూడండి వీడియో. ఏం వీడియో? సమాజానికి కనువిప్పు కలిగించే ఒక అమ్మ కథ అని. ఆ వీడియోని చూస్తే తన స్టోరీ ఏంటనేది మీకు అంతా తెలుస్తుంది. ఇప్పుడు మనం అన్ని పిచ్చ వీడియోలు చూడటం కాదండి, మంచి వీడియోలు కూడా చూడాలి. ఇది ఎట్లాగంటే మా వారు సమయంలో చదివారు, ఆయనకి బాగా నచ్చింది. ఆయనకి చదివినప్పుడు చాలా బాధేసి కన్నీళ్ళు కూడా వచ్చినాయి అంట. ఎమ్మటే నాకు వాట్సాప్లో స్టోరీస్ షేర్ చేశారు, చదువమ్మా అని. తర్వాత నువ్వు ఎట్లాగో వీడియోలు చేసుకుంటున్నావు కదా, ఇది చెయ్యి అని చెప్పారు. అందుకనే నేను చెప్తానండి, దాంట్లో ఉన్న సారాంశమే మీకు చెప్పాను. కింద ఎవరంటే నల్లమూత శ్రీధర్ గారు అది స్టోరీ రాశారండి. కాబట్టి మీరు కూడా చదివి తెలుసుకోండి. తన పైన ఎట్లా సాగింది, ఇప్పుడు బిడ్డను కనింది, ఎట్లా కనింది, చాలా సమస్యల మధ్య కనింది ఆ బిడ్డను కూడా. అలా కని ఎలా తర్వాత తన ప్రయాణం ఏంటి, ఎలా జీవించింది, ఎంత నీతిగా బతికింది, అనాథలకి అమ్మగా ఎట్లా మారింది అనేది ఆ వీడియో చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. కాబట్టి ఆ వీడియో చూడండి. ఇట్లాంటి వీడియోస్ చదివితే మనం కూడా ఇప్పుడు కష్టపడుతున్నామని మనం అనుకుంటున్నాం చూడండి, మనం పడింది ఆవుగింజంతే, ఆమె పడింది ఆకాశం అంతా. ప్రతి ఒక్కళ్ళం అలా చెప్పుకుంటాం, మేము బాధలు పడ్డామని. ఆమె పడిన బాధలో మనం ఒక్క వంతు కూడా పడలేదండి. ఇప్పుడు ఊరుకునే చచ్చిపోయే వాళ్ళకు కూడా ఆ కథ కనివిప్పండి, చూడండి, తెలుసుకోండి.